హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయోమయం అమ్మాయి. కొన్ని రోజుల క్రితం అరుణాచలం టెంపుల్లో జరిగే వివిధ సేవలకు తమిళనాడు గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ నుండి టికెట్స్ ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తూ ఒక వీడియో అయితే చేశాను. స్పెషల్ దర్శనం, అభిషేకం, అర్చన అలా కొన్ని సేవలకు. అయితే చాలామంది కామెంట్స్లో డౌట్స్ అడుగుతున్నారు అభిషేకం టికెట్స్ గురించి. ఆల్రెడీ ఆ వీడియోలో చూపించాను ఎలా బుక్ చేసుకోవాలనేది. అయినా కూడా చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తున్నాను, చూడండి. ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను బుకింగ్ ప్రాసెస్ అంతా. ఇక ఫస్ట్ డౌట్ వచ్చేసి అభిషేకం ఏ రోజు ఉంటుంది, అలాగే టైం ఏంటి. ఈ అభిషేకం ప్రతిరోజు జరుగుతుంది. రోజుకు 2 సార్లు ఉంటుంది అభిషేకం. మార్నింగ్ 5:30 ఆర్ 7:30కి మరియు ఈవినింగ్ 7:30కి. ఎక్సెప్ట్ ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ కానీ పండుగలప్పుడు మాత్రమే ఉండదు, అంతే. మిగతా అన్ని రోజులు అభిషేకం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఎక్కువగా అడిగిన డౌట్ వచ్చేసి అభిషేకానికి ఎంతమందిని అలౌ చేస్తారు ఒక టికెట్ పైన, అండ్ టికెట్ కాస్ట్ ఎంత. ఒక అభిషేకం టికెట్ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్ ఉంటుంది. ఒక టికెట్ పైన 5 మెంబర్స్ని అలౌ చేస్తారు. ఆ 5 మెంబర్స్ మీ ఫ్యామిలీ వాళ్ళు అయినా వెళ్ళొచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ అయినా వెళ్ళొచ్చు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. సపోజ్ మీరు 5 మెంబర్స్ వెళ్తున్నారు అనుకోండి, బుక్ చేసేటప్పుడు ఒకరి డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. అందరి డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బుకింగ్ టైంలో ఎవరి డీటెయిల్స్ అయితే ఇస్తున్నారో వాళ్ళు తప్పకుండా వాళ్ళ ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళాలి. అభిషేకానికి చిన్న పిల్లల్ని తీసుకువెళ్ళొచ్చా, లోపల ఎలా చేస్తారా? తీసుకువెళ్ళొచ్చండి, ఎవరు ఏమీ అనరు. అప్ టు 10 years లోపు పిల్లలు అయితే మీతో పాటు తీసుకువెళ్ళొచ్చు. ఎక్స్ట్రా టికెట్ కూడా ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చాలా మంది అడిగిన క్వశ్చన్, ఆన్లైన్లో టికెట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు? ఎప్పుడు చూసినా రెడ్ కలర్లోనే ఉంటున్నాయి, ఏదైనా స్పెసిఫిక్ టైం ఉంటుందా అని. ఈ క్వశ్చన్ అయితే ఎంతో మంది అడుగుతున్నారు. అసలు స్పెసిఫిక్గా ఒక టైం అంటే ఏమీ లేదండి. వాళ్ళ ఇష్టం ఉన్న టైంలో టికెట్స్ ఓపెన్ చేస్తున్నారు. ఏ టైంలో ఓపెన్ చేస్తున్నారో ఎవరికి తెలీదు. మనం డైలీ ఆ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేస్తూ ఉండాలి. మనకి లక్ ఉంటే ఏదో ఒక టైంలో ఓపెన్ అవుతున్నాయి. మీకు ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నెక్స్ట్ మంత్ 22కి టికెట్స్ కావాలి అంటే ఈ మంత్ 18th నుండే ట్రై చేస్తూ ఉండండి. ఓ 4 to 5 days కంటిన్యూస్గా, అంటే ఎవ్రీ 1 hourకి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి. ఏదో ఒక టైంలో పక్క టికెట్స్ గ్రీన్ కలర్లో కనబడతాయి. ఒకసారి డేట్ గ్రీన్లో కనబడినా కూడా కింద క్లోజ్డ్ అని చూపిస్తారు. డోంట్ వరీ. ఇంతకు ముందు చెప్పాను కదా అభిషేకం డైలీ 2 times జరుగుతుందని. అలా డేట్ గ్రీన్ కలర్ కనిపించి కింద క్లోజ్డ్ అని చూపిస్తే 2 slotsలో ఒక స్లాట్కి టికెట్స్ క్లోజ్ అయ్యాయని అర్థం. ఇంకా స్లాట్ టికెట్స్ నెక్స్ట్ 5 to 10 minutesలో ఓపెన్ అవుతాయి. మీరు కంటిన్యూగా ఓ 20 to 30 minutes ట్రై చేస్తే టికెట్ ఖచ్చితంగా బుక్ అవుతుంది. బట్ టికెట్స్ ఆన్లైన్లో ఒక స్లాట్కి 2 tickets మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. అందుకే టికెట్ ఓపెన్ అయినా కూడా వెంటనే మనం చూసే లోపలే క్లోజ్ అవుతున్నాయి. కొంచెం ఫాస్ట్గా ట్రై చేస్తే దొరికే ఛాన్సెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మనం అభిషేకానికి ఏమైనా తీసుకువెళ్ళాలా, ఇంకా టికెట్ కాకుండా ఎక్స్ట్రా డబ్బులు ఏమైనా తీసుకుంటారా అని అడుగుతున్నారు. మనం ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి, అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం డైరెక్ట్గా వెళ్ళి అభిషేకం లోపల పాల్గొనవచ్చు. అభిషేకం అయిపోయాక ప్రసాదం కిట్ కూడా ఇస్తారు. ఇంతకు ముందు ప్రసాదానికి ఎలాంటి డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు. మనకి ఏమైనా ఇవ్వాలనిపించి ఎంత ఇస్తే అంత తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రసాదం కావాలంటే అక్కడ పూజారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. మినిమం 1500 అలా ఇస్తేనే ప్రసాదం ఇస్తాం, లేదంటే లేదు అనేలా ఉంది పరిస్థితి. ఎక్కువగా వాళ్ళు తెలుగు వాళ్ళనే డిమాండ్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆఫ్లైన్లో అక్కడికి డైరెక్ట్గా వెళ్తే టికెట్స్ దొరకవా అని అడుగుతున్నారు. మ్యాక్సిమం దొరకవండి ఆఫ్లైన్లో అభిషేకం టికెట్స్ మాత్రం. బ్లాక్లో అమ్మేస్తున్నారు. మేము డబ్బులు పెట్టుకోగలం ఎంతైనా అనుకుంటే అక్కడ టెంపుల్ దగ్గర బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళని కాంటాక్ట్ అవుతే దొరుకుతాయి. బట్ వాళ్ళ దగ్గర ఒక టికెట్ కాస్ట్ వచ్చేసి 10,000 నుండి ఇంకా ఎంతైనా ఉండొచ్చు. అందుకే బెటర్ కొంచెం కష్టమైనా కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి, అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడకుండా. నెక్స్ట్ ఇంకా అభిషేకం ఎంత టైం జరుగుతుంది. అభిషేకం వచ్చేసి 1 hour జరుగుతుందండి. మీరు ఒక 2 hours టైం అయితే పెట్టుకోండి అభిషేకానికి. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం వెళ్తే టికెట్ వెరిఫికేషన్ అది ఎక్కడ చేస్తారో తెలియదు కదా. ఒక 1 hour ముందు వెళ్తే ఈ ప్రాసెస్ ఈజీగా కంప్లీట్ చేసుకోవడానికి టైం ఉంటుంది అని చెప్తున్నాను.
టికెట్ బుక్ అయ్యాక స్టేటస్లో నాట్ వెరిఫైడ్ అని చూపిస్తుందని అంటున్నారు. టికెట్ నాట్ వెరిఫైడ్ అని ఉన్నా కానీ ఏం కాదండి. మీకు అమౌంట్ కట్ అయ్యాక టికెట్ సక్సెస్ఫుల్గా బుక్ అయితే డైరెక్ట్గా ఆ టికెట్ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళొచ్చు. ఎలాంటి వెరిఫికేషన్ అవసరం లేదు. ఇంకా చాలా క్వశ్చన్సే అడిగారు, బట్ మెజారిటీ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేశాను. ఇంకా కూడా మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్లో రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.